తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 75 సంవత్సరాల్లో ఏ పాలకులు కూడా 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని, మంచినీటి సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్థిక చేయూతనందిస్తున్న ప్రభుత్వం కేవలం కేసీఆర్ సర్కారు మాత్రమేనని చెప్పారు. సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆయన వివరించారు. పోయినసారి మనకు 100 ఇచ్చారు, 100 యూనిట్లు ఇస్తే సనత్ నగర్ పెద్ద కాన్స్టిట్యున్సీ మీ డివిజన్ ఎన్ని వచ్చినాయి? మీకు 10 వచ్చినాయంట. మీకు ఈసారి 150 ఇస్తారు, 150 మందికి ఇస్తాం. దీంతో పాటు మా చెల్లె ఇంతకు ముందు చెప్పింది వడ్డీ లేని రుణాలు. మరి ఈ వడ్డీ లేని రుణాల విషయంలో ఈమె చెప్పింది, ఇంతకు ముందు రోజారెడ్డి గారు కూడా చెప్పారు. చెప్పండి ముందు మంత్రులు లేరా? ముఖ్యమంత్రి గారే చెన్నారెడ్డి గారు 1989లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ నుంచి సనత్ నగర్ నుంచి గెలిచి 2000 ఆ తర్వాత కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మీరు చూసినటువంటి అభివృద్ధి, ఎంత అభివృద్ధి జరిగిందో మీ కన్నమ్మటి ఉంది. కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఫతేనగర్ వరకు సిసి రోడ్ వేసినాం. చూసిన బ్రహ్మాండమైనటువంటి డివైడర్ లైట్లు కూడా వేసినాం. అన్న ఇంతకు ముందు రేణుకా నగర్ గురించి అడిగాడు. మీ